హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతుంది. యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 39, బీఆర్ఎస్ 36, బీజేపీ 10 ఓట్లు వచ్చాయి. అనంతరం ఈవీఎంలను లెక్కిస్తున్నారు. ముందుగా షేక్పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. షేక్పేట్ డివిజన్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ నడుస్తుంది. తొలి రౌండ్లో ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ కొనసాగుతుంది. తొలి రౌండ్లో కాంగ్రెస్కు 8,926 ఓట్లు పోలయ్యాయి. రెండు రౌండ్లలో షేక్పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఈవీఎం తొలి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. స్టేడియంలో ఒక వరుసకు 21 టేబుళ్ల చొప్పున 2 వరుసల్లో 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల ఫలితాలు వెల్లడయ్యే వరకు 10 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. అభ్యర్థులంతా ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కౌంటింగ్ కేంద్రాలకు బయలుదేరే ముందు అభ్యర్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకొని అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మాదాపూర్లోని సుబ్రహ్మణ్య ఆలయంలో పూజలు నిర్వహించారు. ఇక గెలుపుపై అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తామంటే తామే గెలుస్తామని ఎవరికి వారి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబ సమేతంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూబ్లీహిల్స్లో తానే గెలవబోతున్నానని కామెంట్ చేశారు. ప్రజల ఆశీస్సులతో మంచి మెజారిటీ వస్తుందని, ఫస్ట్ రౌండ్ నుంచే తనకు మంచి లీడ్ మొదలవుతుందని అన్నారు. 45,000 మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వస్తుందన్నారు.
మరికొన్ని గంటల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. 42 టేబుళ్లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దీంతో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. రాష్ట్ర ప్రజల్లోనూ ఆసక్తి కనిపిస్తుండగా పార్టీలో మాత్రం టెన్షన్ కనిపిస్తుంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా తలపడ్డాయి. ఇరు పార్టీల్లోనూ గెలుపు ధీమా కనిపిస్తుంది. ప్రజలు తమ వైపే మొగ్గు చూపారని అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. గెలుపు కోసం ఈ రెండు పార్టీలు ఆశగా ఎదురు చూస్తుండగా కనీసం డిపాజిట్ అయినా దక్కుతుందో లేదోనన్న ఉత్కంఠ బీజేపీ నేతల్లో కనిపిస్తోంది.